డక్లస్ మమ్మల్ని తెరుచుకోవా? మీరు మీ కోట్లో ఆడుకోవచ్చు కదా, ఈ చిన్న కోట్లో మేము ఆడుకుంటాం. అక్కడ అసలు థ్రిల్లింగే లేదే, ఇక్కడే కదా అన్ని అందరూ ఉన్నారు కదా. ఓ అలాగా. ట్యాంగో వాసుదేవ్ పాసింగ్ జుడో. ఎరా లోకేష్, ఆ? ఇక్కడ ఎవర్రా కెప్టెన్? ఆ ముళ్ళలో నువ్వు కెప్టెన్, ఈ ముళ్ళలో నేను కెప్టెన్. మొదలు మొదలు పెడదాం పెడదాంరా. మొదలు పెడదాం. పైకి చూసుకో చూసుకో, అంతే అంతే కొట్రా. అది అవుట్ 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 అవుటే. అవుట్ కదా అది. చూడు శివ, ఏంటి? అనవసరంగా ప్రాబ్లం చేయకు, సరిగ్గా ఆడు. ఆ? శివ ఓ, భలే భయంగా ఉంది కదా. ఇలా చూడండిరా, ఏయ్ ఎక్కడున్నావో చూసి ఆటాడు. అనవసరంగా వాడి చేతుల్లో తనని వెనక. ఓ, అది చూసి లోకేష్ నోరు పూసుకుంటాడు. పోరారే. ఇటు చూడు శివ, ఆ? గేమ్ ని చెడగొట్టకు, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి? పోరా. వెళ్ళకపోతే ఏం ఓ, చేస్తావు? లోకేష్ నువ్వేంటో చూపిరా. అయ్యో ఆ. Escape అవ్వరు. రేయ్, దొరికావంటే ఇక్కడ రేయ్, నువ్వు ఎవరిని కొట్టావు తెలుసా? సింహాన్ని కొట్టావు. నువ్వు వెళ్ళి కొట్టావు, వాడి సంగతి తెలుసు. నువ్వే వెళ్ళి కొట్టొచ్చుగా మరి. నన్ను వదిలేరా ఏయ్, బాబు, నా రేయ్, వల్ల కాదు. అయితే నువ్వేంటి పులి బిడ్డవా? రారా ఇటు రారా. రామ్మంటుంటే ఇందాకేదో వాగావు. జరుగు. ఏంటన్నా? జరగ. రానా? పోయి కొట్టు. జరగ. రానా? పోరా. నేను కొట్టానా? అన్నా రేయ్ ఏంట్రా? మీకు తెలుసా లేదంటే తెలీదా? చెప్పరా. మీలో ఎవరికీ తెలీదా? చెప్పబే. చెప్తాను. అదేంటంటే శివన్న మనందరికీ వాలీబాల్ ప్రాక్టీస్ ఇవ్వడానికి రేపు ఒక లేడీ కోచ్ రాబోతోంది. అలాగా? అవునరా? నిజంగానా? నిజంగారా? ఏంట్రా వర్షం ఆగిపోయింది? రేయ్, రేయ్ వీడిని. పొద్దున్నే తడిస్తే జలుబు చేస్తుంది. ఛ, వెంటనే ఆవిరి పట్టుకోవాలి. నేను కొత్త వాలీబాల్ కోచ్ని. డీజీపీ ఆర్డర్ ఇదే. కొంచెం వెయిట్ చేయండి. లోపలికి రండి. చూసుకుని రామ్మా. ఇక్కడ గొడవలు ఏమైనా జరుగుతాయా? ఎందుకు కావాలా? అయ్యయ్యో వద్దు వద్దు. వందన మేడమే కదా? నేను ఈ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ సుధాకర్. రండి. ఐజీ చెప్పారు మీరు హెల్ప్ చేయడానికి తోడుగా ఉంటారని. అయ్యో, ఈ ఐజీ మేడం వేరే, ఊరికేనే బిల్డప్ ఇస్తుంటారు. సరే, కోర్ట్ ఏంటి ఇక్కడుంది? రండి, నేను చూపిస్తాను. వీళ్ళంతా వైలెంట్ గా ఉండరు కదా? ఒకవేళ ఉంటే ఫోర్సెస్ ఉంటాయి కదా? ఏం ఫోర్సు? 1200 మందికి కేవలం 40 మంది పోలీసులే ఉన్నారు.
అందులో కూడా 10 మంది లీవ్ వేస్తున్నారు. అయ్యో, అందరూ సమస్య చేస్తారని చెప్పలేము, ఏదో కొంతమంది. అక్కడ చూడకండి. అయ్యో, ఊగిపోకుండా త్వరగా పోండ్రా. మమ్మల్ని చూస్తే జాలేయట్లేదా సార్? ఎందుకు సార్ ఇట్లా కష్టపడతారు? సార్ మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 25 సంవత్సరాలైంది. అయ్యో పాపం, 25 సంవత్సరాలుగా జైల్లోనే ఉన్నారా? అవును. ఏ తప్పు చేయకుండా 25 సంవత్సరాలు మీరు జైల్లోనే ఉన్నారు. ఏంటి? అయ్యో. ఆయన పాపలేరా. ఎత్తు. ఉండు 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 ఉండు. హలో సార్, ఆవిడ కొత్త వాలీబాల్ కోచా? అబ్బో అదిరిపోయింది. ఏంటి మీరు రావట్లేదా? ఎందుకు వేరే పని లేదా? రాకపోతే వదిలే. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? త్వరగా పైకి లేపి నడవరా. నడవమంటుంటే పైకి లేపు. ఏంటి? ఈ రోజు ఒక మంచి చొక్కా వేసుకోవాల్సింది కదా. ఏ షర్ట్ వేసుకున్నా 1208, 3 సంవత్సరాల శిక్ష. నడవరా. అది పట్టుకో. త్వరగా కానీరా. వస్తున్నారా? ఎవరు వాళ్ళు? ఏయ్, ఇటు రండ్రా. తెలుస్తుందా? ఇదిగో ఎన్నో సంవత్సరాల తర్వాత ఎత్తు గోడల మధ్య ప్రశాంతమైన చామంతి పూలు పూసే. రేయ్, రచయిత, కాస్త ఆపురా. ఈమెనే వందన మేడం, మన ఐజీ మేడం ఆర్డర్స్ ప్రకారం జైలుకొచ్చిన కొత్త వాలీబాల్ కోచ్. ఇక మీదట వాలీబాల్ ఎలా చక్కగా ఆడుకోవాలని వందన మేడం మీకు నేర్పిస్తారు. ఓకేనా? ఉండండి, నేను వస్తాను. ఏంటయ్యా? హలో, నేను పేరు ఇవ్వడం మర్చిపోయాను సార్. ఇప్పుడు అడిగినప్పుడు రానన్నావు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా నన్ను అడ్డుకోకండి సార్. బలవంతం చేస్తున్నారా? పోనీ వేలంలో కొనుక్కోవాలా? నువ్వేమైనా ధోనివా? నువ్వు దేనికోసం వచ్చావో నాకు అర్థమవుతుంది. అర్థమైంది కదా, అది చాలు. మేడం, నేను లోపలికి వెళ్తాను. అంకుల్, తర్వాత వెళ్దాం. ఎన్ని మాటలు మాట్లాడావా? తొందరపడి మాట్లాడి ఇప్పుడు చూడు ఎలా నించున్నాడు. నువ్వు నీ నోరు మూసుకో. ఆవిడ ఏం చెప్తుందో విందాం. నేను వందన. నేను లోకేష్. నేను శివ. బ్రూనో. పాండు. రే, ఆపండ్రా. ఏంటి మీ ఇష్టానికి పేరు చెప్పాడుకుంటున్నారు? అరుణ్. నమస్తే. ఐజీ పర్మిషన్ ప్రకారం నేను ఇందులో 8 మందినే సెలెక్ట్ చేయగలను. ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లు చెప్పండి, లిస్ట్ రాసుకుంటాను. అదంతా ఏం అక్కర్లేదు, నేనే చెప్తాను ఎవరు బాగా ఆడతారో. రే తమ్ముడు. తమ్ముడా? పేర్లు రాసుకుంటావా? నా పేరు శివ, కెప్టెన్. బురునో, వినోద్, బాలు, వాసుదేవన్, శివన్. వీళ్ళు చాలే, పేర్లు రాసుకో. నా పేరు వదిలేసావు? నేను లోకేష్. అరే ఎందుకురా, అది నీకు సెట్ అవుతుంది కదా, వదిలేయరా. రేయ్, నా సంగతి వదిలేయ్. కానీ అరుణ్ అన్న లేకపోతే నేను అస్సలు ఆడను. ఆయన గనక లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను. ఏంటిది? ఏ బుర్ర వేడికి పిచ్చి పట్టిందా? వాడు కూర్చుంటే అసలు లెగలేడు, వాడి పేరు చెప్తావేంటి? మీ నాన్నే లావలేరా. మా నాన్నగారి గురించి ఎందుకు బాగా తెలుసు. ఎవరని నాకు బాగా తెలుసు. ఎవరో తెలుసు కదా. బాగా తెలుసులే. మీరు 2 టీంలుగా ఆడండి. మేడం లిస్ట్ రాస్తారు. అర్థమైందా? ఏంటి ఊరికే ఇలా గొడవ చేస్తే టీంలో ఉండరు. నువ్వే చెప్పాలి. ఏంటి? ముందు వెళ్ళి చక్కగా ఆడుకోండి. నేను చెప్పేది విను శివ, నేను చెప్తున్నా కదా, వెళ్ళి ఆడండి. వెళ్ళండి. ఇస్తానరా నేనెవరో. వెళ్ళండి. ఓ సార్, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? బెస్ట్ టీం ఒళ్ళు బాగా బలిసిందని ఇందులో పాల్గొకు. వీళ్ళని పట్టించుకోకుండా అలాగే వదిలేయాలి. మర్యాదలు ఎదురు చూస్తే తర్వాత మనకే అసహాయం. యుద్ధం మొదలవుతోంది. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమవుతోంది. బంతుల కోసం యుద్ధం, అఘోర యుద్ధం.
రేయ్ డగ్లస్ నువ్వు వెళ్ళి ఆడట్లేదా? లేదు సార్, అదే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళే ఆడుకోనివ్వండి. సార్ ఒక గేమ్ ఆడితే అందులో కొంచెం డిసిప్లిన్ ఉండాలి సార్, అది లేకపోతే ఆడి ప్రయోజనం లేదు సార్. వేసేటోడి పేరు లోకేష్. రేయ్ చూసాడండి. వేసుకోండి మేడం పేరు రాసుకున్నారు కదా. కుట్రా కుట్రా నిన్నే. అరే ఏం చేస్తున్నావు నువ్వు? నా పేరు శివ, రాసుకున్నారు కదా పేరు. బాగా ఆడుతున్నావు. వాడు సూపర్ రా. సూపర్. చాలు ఆపండి, రండి. ఓకే, ఇక వాలీబాల్ టీం లిస్ట్ రెడీ అయింది. నేను ఇప్పుడు లిస్ట్ చదువుతాను. పదండి వెళ్దాం. మొదటి నంబర్ 486 డగ్లస్. 405 మోసెస్. ఏంటి నేనా? 1520 1520 టాంగో. వీడు కూడా లేదు లేదు చెప్తారు, కాసేపు ఆగు. 1108 లోకేష్. 7254 వాసుదేవన్. 250 బ్రూనో. 2366 2366 సీమోన్. 55 అప్పు. ఇదే టీం. సార్ అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఇంతమంది కష్టపడి ఆడితే లిస్ట్ లో ఎవడి పేరు వస్తుందండి సార్, అది కూడా ఆడినోడి పేరు. కారణం తెలియాలి. నేను మిమ్మల్ని ఆడమని చెప్పలేదు, అది మీ నిర్ణయమే. నాకు కావాల్సింది ఈ టీమే. రేపటి నుంచి వాళ్ళు ప్రాక్టీస్కి వస్తే చాలు. మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే మీ ఆఫీసర్తో చెప్పండి. సరే, రేపు మీరు అందరూ 9 గంటలకి గ్రౌండ్కి రండి. సరే మేడం. సార్, సార్, చూడండి సార్. నేను మాట్లాడతాను. చెప్పేది విను. రేయ్, నిల్చోండి సార్.